హాయ్ అండి. ఇది మేము రామేశ్వరం వచ్చిన థర్డ్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి కింద హోటల్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కోసం. అదే యూజువల్లే కానీ టేస్టీ బ్రేక్ఫాస్ట్. నేను రవ్వ దోశ తీసుకున్నాను, మా వారు ఏమిటో పూరి. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము ఇంకొక డే టూర్ మీద బయలుదేరామన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళబోయేది ఇప్పుడు పంబన్ బ్రిడ్జ్ చూడడానికి. ద గ్రేట్ పంబన్ బ్రిడ్జ్. అసలు ఆ విజువల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఆ బ్రిడ్జ్ యొక్క అంటే ఆ సైజు అది చాలా 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 అందంగా ఉన్న బ్రిడ్జ్ అండి. చాలా ఆనందం వేసింది మాకైతే. ఇది రోడ్ బ్రిడ్జ్. ఇది 1980s కన్స్ట్రక్ట్ చేశారంట. రోడ్ బ్రిడ్జ్ అరౌండ్ 50 feet అబవ్ హైట్ అండి ఆ రోడ్ బ్రిడ్జ్ది. అటు పక్క ఉన్నాయన్నీ ఫిషింగ్ బోట్స్ అనమాట. ఇప్పుడు మీకు ఐడియా రావడానికి చెప్తున్నా. ఇప్పుడు మేము రామేశ్వరం వెళ్ళేది మేమున్న ట్రాక్ న్యూ పంబన్ బ్రిడ్జ్, లేటెస్ట్ పంబన్ బ్రిడ్జ్. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇనాగ్రేట్ చేసింది. మధ్యలో ఉన్నది ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్. ఆ పైన ఉన్నది నేను ఇందాక చెప్పాను కదా రోడ్ బ్రిడ్జ్. నేను ఫస్ట్లో చూపించిన రోడ్ బ్రిడ్జ్ అరౌండ్ 50 feet అబవ్ హైట్. అది ఒకప్పుడు దాని కింద నుంచి ఈ నౌకలు అవి వెళ్ళేవంట. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైన ఉన్నాను నేను. మీకు అర్థమైంది కదా. అప్పుడు మేము ఎప్పుడైతే ట్రైన్లో ఇందాక చూపించానో ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళ ట్రైన్ వెళ్తుంది అనమాట. సో ఈ 3 bridges అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ అండి. అక్కడ ఉండి చూస్తే కానీ మనం దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేము. ఈ మధ్యలో ఉన్నది పాత పంబన్ బ్రిడ్జ్. మీకు సెంటర్లో ఐడియా వస్తుంది. ఒకప్పుడు పెద్ద నౌకలు వచ్చినప్పుడు ఈ సెంటర్లో బ్రిడ్జ్ అనేది విడిపోయి అటు ఇటు పైకి లేస్తుంది అనమాట. సో దట్ నావల అక్కడి నుంచి వెళ్ళటానికి ఎంత చక్కని టెక్నాలజీ కదా. ఆ రోజుల్లో కూడా అంత హై ఎండ్ టెక్నాలజీతో కట్టారు. ఇది వచ్చేసి రోడ్ బ్రిడ్జ్. ఎందుకంటే రామేశ్వరం ఒక దీవి అండి, అదొక ఐలాండ్. దాన్ని మెయిన్ ల్యాండ్కి కనెక్ట్ చేయడానికి ఈ బ్రిడ్జ్ వేశారు. ఇక ఇటుపక్క మొత్తం, అటుపక్కనేమో బ్రిడ్జ్లు, ఇటుపక్క మొత్తం ఫిషింగ్ బోట్స్ అండి. చూసారా, చిన్న నుంచి పెద్ద వరకు ప్రొద్దున్నే సముద్రంలోకి వెళ్ళిపోవడం, సాయంకాలం కల్లా మొత్తం వాళ్ళు హాల్ మొత్తం ఫిషింగ్ చేసినవన్నీ తీసుకొని రావటం. ఇదిగోండి నా ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నీ చూపించేస్తున్నాను. ఆ బ్రిడ్జ్ని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో నా ఫోన్లో నేను తీసుకోవడం, మా వారింటో ఈ వీడియో తీయటం. అసలు చాలా ఆనందం అనిపించిందండి. ఆ బ్రిడ్జ్ పైన అటు ఇటు ఆ దృశ్యాలు చూస్తుంటే మనసు నిండిపోయింది మాకైతే. ఇంత అద్భుతమైన ప్రదేశాలు మన ఇండియాలోనే ఉండి అంటే ఎంతమందికి, చాలామందికి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. అండ్ మేము ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు ఈ విజువల్స్ అన్నీ క్యాప్చర్ చేసి మనకున్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరితో షేర్ చేయడం నాకు ఇంకా ఆనందకరమైన విషయం అండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళాడు. అంటే మేము ఒక ఆటో మాట్లాడుకున్నాం ఆ డే అంతా మమ్మల్ని అన్ని ప్రదేశాలు తిప్పడానికి. ఇక్కడ ఏంటంటే దీనికి ఒక చిన్న స్థల పురాణం ఉంది. ఏంటంటే సీతమ్మ వారిని మరి రెస్క్యూ చేసి తీసుకొని వస్తున్నప్పుడు ఆవిడకి దాహం వేసిందంటండి. ఇప్పుడు మరి సముద్రంలో మొత్తం ఉప్పు నీళ్ళు తాగటానికి పనికిరావు కదా అని అప్పుడు లక్ష్మణుడు తన బాణం వేసి అక్కడ ఏంటంటే సముద్రంలోంచి మంచినీళ్ళు పైకి తెప్పించారట. అది ఈ సముద్రం మధ్యలో మంచినీటి బావి. అది ఒక వింతే కదండి. సముద్రంలో నీరు అసలు తాగడానికి పనికిరాదు. ఎంత ఉప్పగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా. ఆ మధ్యలో ఇక్కడ ఒక బావి ఉంది. అక్కడ ఒక సాధువులాగా ఒక అతను ఉన్నారు చూడండి. అతనేమో ఒక చిన్న చేదతో నీళ్లు తీసి మనకి ఇస్తున్నారనమాట. ఏదో మనకు తోచింది 5 or 10 ఆయన చేతిలో పెడితే తీసేసుకుంటున్నాను. ఆయన ఏం అడగట్లేదు. వెళ్ళిన వాళ్ళకంతా నీళ్లు తీసిస్తున్నాడు ఆ సాధువు లాంటి మనిషి. ఇది సముద్రం మధ్యలో ఉన్న మంచినీటి బావి. ఇది ఒక వింతే కదా. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా మేము కూడా వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని తాగాము. నిజంగానేనండి మన మంచినీళ్ళలాగా ఉన్నాయి అవి. మరి అదేం వింతో తెలియదు. మరి పక్కనే సముద్రంలో ఎలాగో ఉప్పు నీళ్ళే ఉంటాయి. చూడండి ఆ బావి మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, అదిగోండి ఇది మంచినీటి బావి.
అంటే ఒకప్పుడు ఎలా ఉండేదో రాళ్లతో దాంతో ఇప్పుడు కొంచెం కాంక్రీట్తో ఏదో కొద్దిగా మేక్ ఓవర్ చేసినట్టున్నారు. బాగుంది. అక్కడ ఏంటంటే సముద్రం మధ్యలో కదా గట్టులాగా పారాపెట్ వాల్ లాగా కట్టారు సేఫ్టీ కోసం. చాలా బాగుందండి ఈ ప్రదేశం. చుట్టూ సముద్రం, ఉప్పు నీరు, మధ్యలో వచ్చేసి మంచినీటి బావి. చాలా అద్భుతమైన దృశ్యం అది. అండ్ మేము తాగి చూసాము, ఆ నీళ్ళు చాలా బాగున్నాయి, తీయగా చాలా బాగున్నాయి. మేము ఈ టూర్లోనైతే అసలు మేము అనుభవించిన అద్భుతాలు కోకొల్లలండి. ఇంకా నేను కొన్ని ఏమైనా నేను స్కిప్ చేస్తున్నానేమో నాకు తెలియడం లేదు. కుదిరిన వాళ్ళు వీలు చేసుకొని తప్పకుండా చూడవలసిన ప్రదేశాలండి ఇవన్నీను. ఎందుకనంటే మన భారతదేశంలో మన సంస్కృతి, మన కల్చర్ అనేది ఏంటి అని తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రదేశాలు తప్పకుండా విజిట్ చేయాల్సిందే. మేమైతే ఈ ట్రిప్లో చాలా మంచి మంచి అనుభవాలు చూసాము. ఎక్కడ ఏ విధమైన రద్దీ లేదు, ఎక్కడ ఏ టెన్షన్. మీరు ఇప్పుడు ఈ సిరీస్లో మొత్తం గమనించుంటారు, ఎక్కడ ఏ ఆతృత, ఆదుర్ద, తోపులాటలు కానీ తొక్కిసలాట అలాంటివి ఏం లేదండి. ఈ గుళ్ళని చాలా ప్రశాంతంగా మనందరికీ అందుబాటులో. మేమైతే ఈ రామేశ్వరం టెంపుల్ లాస్ట్ డే మేము ఇంకా నైట్ బయలుదేరుతామన్నప్పుడు నేను కొద్ది గుడి లోపలే ఎమోషనల్ అయిపోయానండి. ఎందుకంటే అంతగా అటాచ్ అయిపోయాం. గుడి దగ్గరనే మేము చాలా దగ్గర, గోపురానికి చాలా దగ్గర మా హోటల్. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం, దర్శనం చేసుకొని రావడం, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం, దర్శనం చేసుకొని రావడం, అంతే తప్ప ఇంకా అక్కడ ఏం రెస్ట్రిక్షన్ లేదు. మనకి భగవంతునికి మధ్య ఎవ్వరు లేరు అక్కడ. అది ఈ గుడి యొక్క ప్రత్యేకత అదని చెప్పొచ్చు. ఇక వచ్చే ముందు ఇంకా కొన్ని పిల్లలకి ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని, బ్యాంగిల్స్ అని ఏవో కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము. ఎందుకంటే ఇవాళ నైటే మా ట్రైన్ అనమాట. సో హోటల్కి వెళ్ళి మొత్తం ప్యాకప్ అది చేసుకోవాలి. ఈ లోపల ఇంకొక దర్శనం, నైట్ దర్శనం చేసుకున్నాము. అంటే నైట్ 9 o'clock వరకు ఉంటుంది, టెంపుల్ ఓపెన్ ఉంటుంది. అండ్ ప్రతి దర్శనం అయిన తర్వాత చిన్న లడ్డు ప్రసాదం ఇస్తారు. అసలు ఎంత బాగా అనిపించిందోనండి ఈ టూర్. ఇంత సంతోషంగా జరగడం అండ్ మీతో ఇదంతా షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందం అనిపించిందండి. అండ్ ఇలాంటివే ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, కుదిరిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలండి ఇవి. ఇక నైట్ మా ట్రైన్ 11:30కి అనమాట. నైట్ రామేశ్వరం రైల్వే స్టేషన్కి వచ్చాము. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం. ఇది ఎండ్ అనమాట, ట్రాక్ ఎండ్ రామేశ్వరం. ఇక్కడి నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 25 hours జర్నీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. కొన్ని ఈ టూర్కి సంబంధించినవి కొన్ని ఫొటోస్ పెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ. బాయ్.